జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వామి, సమస్యతోనే కదా వచ్చారు, చెప్పండి నాయనా. మా అమ్మాయి గ్యాస్ పేలడంతో చనిపోయిందనుకున్నాం స్వామి. కానీ అందుకక్కడ ఆనవాలేమీ దొరకలేదు. ప్రాణాలతోనే ఉందన్న అనుమానం ఉంది స్వామి. మీరే నివృత్తి చేయాలి. ఓం నమః శివాయ. మీకు గర్భశోకం మిగల్చలేదు తల్లి. పాప ప్రాణాలతోనే ఉంది. ఒకరు గండం దాటి గట్టెక్కారు, మరొకరు గండంతో కొట్టుమిట్టాడుతున్నారు. గండం ఉందమ్మా. నా బిడ్డ చిన్నినే కలవరిస్తోంది. కోలుకోలేని స్థితిలో ఉంది. తనకి గండం ఉందంటున్నారా? తరుణోపాయం లేదా స్వామి? ఉందమ్మా. చెప్పండి స్వామి, ఏంటది? మృత్యుంజయ హోమం. 5 సాధువులతో ఆ హోమం జరిపించాలి. పూజలో ఆ పిల్లల తల్లిదండ్రులు కూర్చోవాలి. అప్పుడు మీ అమ్మాయి ఆ గండం నుంచి గట్టెక్కుతుంది. మీ సమస్యలు తగ్గుతాయి. తప్పకుండా చేయిస్తాం స్వామి. మర్చిపోకండి, పంచభూతాలకు ప్రతీకగా 5 సాధువులతో మృత్యుంజయ హోమం జరిపించాలి. అలాగే జరిపిస్తాను స్వామి. మా చిన్ని ఎక్కడుందో చెప్పగలరా? ఆ సమయం రావాలి నాయనా, త్వరలోనే తెలుస్తుంది. బతికే ఉందని చెప్పారు. అదే మాకు ఆనందం. త్వరలోనే తెలుస్తుంది అంటున్నారు. మేమెదురు చూస్తాం స్వామి. మీరు చెప్పినట్టే హోమం జరిపిస్తాం. వస్తాం స్వామి. శుభం. ఏం చెప్పారమ్మా? స్వామీజీ గారు ఏం చెప్పారు? చిన్ని బతికే ఉందని చెప్పారు అత్తయ్య గారు. ఎక్కడుందంటోదినా? ఎక్కడుంది? త్వరగా చెప్పు చిన్నక్క, చిన్ని ఎక్కడుందని చెప్పారు? అది చెప్పలేదప్పు. తనకి ప్రమాదం ఏం లేదనైతే చెప్పారు. కాకపోతే ఒకరు గండం నుంచి బయటపడ్డారు గాని ఇంకొకరికి ప్రాణగండం ఉందని చెప్పారు. అంటే బుజ్జినా? పరిహారం ఏం లేదా అమ్మా అక్షర? 5 సాధువులతో మృత్యుంజయ హోమం జరిపించమన్నారు అత్తయ్య గారు. అప్పుడే ఆ గండం పోతుందని చెప్పారు. అలాగే జరిపిద్దామమ్మా. మనకి పాప ముఖ్యం. సాధువులతో మాట్లాడాం అత్తయ్య గారు. రేపొస్తున్నారు. రేపే మృత్యుంజయ హోమం జరిపిస్తున్నాం. ఈ హోమంతో బుజ్జికున్న గండం తొలగిపోయి చిన్ని ఎక్కడుందో కూడా తెలిస్తే ఇంకేం అక్కర్లేదు. అవునత్తయ్య గారు. ఇద్దరూ కళ్ళ ముందుంటే అంతకన్నా ఇంకేం కావాలి? మీ మంచి మనసుకి అదే జరుగుతుంది. బుజ్జి కోలుకుంటుంది. ఎక్కడున్నా చిన్నే వస్తుంది. చిత్తశుద్ధితో పాప ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతో చేస్తున్న ఈ హోమాన్ని దీవించు, ఫలాన్ని అందించు స్వామి. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. బుజ్జి గండం పోవాలి. చిన్ని ఎక్కడుందో తెలియాలి. ఇద్దరు నాకు 2 కళ్ళు. ఎవరికేమైనా తట్టుకోలేని శివయ్య, నువ్వే దిక్కు. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే ఇదం నమః. ఓం చంద్రాయ స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. అమ్మా, ఇలా రామ్మా. లోపల పాప ఉంటుంది. తనకి హోమతిలకాన్ని దిద్ది ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ అక్కడే ఉండు.
వెళ్ళమ్మా. ఓం శం శనైశ్చర్యాయ నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. చిన్ని ఏంటమ్మా? పెట్టు. చిన్ని 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 ఏంటమ్మా? మనం ఇక్కడ ఉండకూడదు అనుకుంటానండి. అది చెప్తున్నట్టుంది. సరే పద. చిన్ని 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 నా కోసం ఇలా అయిపోయావా బుజ్జి? చిన్ని నేను బ్రతికే ఉన్నాను బుజ్జి. చిన్ని వచ్చాను బుజ్జి, చూడు చిన్ని, చూడు బుజ్జి, చిన్ని బుజ్జి చూడు బుజ్జి. హోమం అయ్యేంత వరకు నువ్వు స్పృహలోకి రావనుకుంటా. చిన్ని ఏం కాదు బుజ్జి, హోమం చేస్తున్నారు, ఏం కాదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బుజ్జి 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 ఏమైంది బుజ్జి? బుజ్జి బుజ్జి ఏమైంది బుజ్జి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.